నిజంగా ఎఫెక్టివ్ ఉంటదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పేషెంట్స్‌కి, క్లయింట్స్‌కి కానీ? సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అన్నది డెఫినెట్‌లీ అందరికీ అయితే కాదు. అది డిపెండింగ్ అనమాట. ఒక మేల్ ఆండ్రోజెనిక్ అలోపేషియా అని అంటాం. మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. వాళ్ళకేంటి అంటే మేజర్‌గా మీరు చూస్తే ఇక్కడ టెంపుల్స్‌లో పోవడం స్టార్ట్ అవుతది. అవును. టెంపుల్స్‌లో పోయి తర్వాత క్రౌన్ ఏరియా ఇక్కడ పోయి మొత్తం ఇట్లా బాల్‌నెస్ రౌండ్‌గా ఫార్మ్ అవుతుంటది. హ్మ్. అలా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకేంటి అంటే అది ఇంకా ఎక్కువ అయిపోయే లోపల. ఎందుకంటే మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మేజర్‌గా డోనార్ ఏరియా అంటే బ్యాక్ అవును. నుంచి వాళ్ళ తీసి హెయిర్ పెడతాం. నుంచే తీసి సో, పెడతాం. మళ్ళీ ఈ ఏరియా డెన్సిటీ తగ్గిపోకుండా అంటే ఇది పెరిగిపోతూ ఉంటే, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ లేదనుకోండి మనకు డోనర్ ఏరియాలో మనం ఇనఫ్‌గా కవర్ చేయలేం. ఓకే. అందుకనే మేమేం చెప్తామంటే ఇనీషియల్‌గానే మీకు ఎక్కువ డెన్సిటీ లాస్ అవ్వకముందే స్టార్ట్ చేయండి అని. అండ్ కొంతమందికేంటంటే డిఫ్యూజ్ అలోపేషియా అని ఉంటది. అంటే ఒక ప్యాటర్న్ ఏముండదు. మొత్తం జుట్టు ఊరిపోతా ఉంటది. అలాంటి వాళ్ళకేంటి అంటే ఎక్కడి నుంచైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తీసి ఇంకో దగ్గర పెట్టినా కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో, మనం ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఏం కాదు. కొంతమందికి దానికి ముందు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ జీఎఫ్‌సీస్ అని, పీఆర్‌పీస్ అని, ఇప్పుడు కొత్తగా ఎక్సోసోమ్స్ అవును. ఇవన్నీ కూడా పనికొచ్చి రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి పేషెంట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్‌గా లేదు.